వంకాయ, మామిడికాయ, ఉప్పు చేప. ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత నచ్చుతుంది మీకు. ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దానిలో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ ఉప్పు చేప తీసుకొని మంచిగా వేపుకోవాలి. అది కొంచెం ఇట్లా బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత పక్క తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ప్రతి సండే చేసుకొని తినే అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ. సో పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి ఎంత బాగుంటుందో, చూస్తేనే నోరు ఊరిపోద్ది అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మేము 1 స్పూన్ వేసుకున్నాం. తర్వాత పసుపు, కారం కూడా వేసుకోండి. పసుపు చిటికెడు వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకున్నాం. మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. నెక్స్ట్ ఇంకొకసారి వచ్చేసి మళ్ళీ ఏమైనా కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసినప్పుడు ఏంటంటే ఏమైనా పుచ్చిపోయి ఉంటే తెలిసిపోతుంది అనమాట. అవి తీసి పక్కన పెట్టేయండి. సో అంతా కలిసేలా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకోవాలి, ఒక 5 మినిట్స్ అట్లాగా. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకోండి. మాకు సరిపోలేదు అందుకే ఇంకొంచెం వేసాము. తర్వాత మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొంతసేపు మూత పెట్టుకోండి. ఆ తర్వాత మనం మామిడికాయ కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఉప్పు చేప వేపుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసేసుకొని, మామిడికాయ టెంక కూడా కొంతమంది ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళు కూడా దానిలో వేసేయండి. మంచిగా అవుతుందన్నమాట. తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. సో మంచిగా కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టుకోండి. మళ్ళీ మూత తీసి తర్వాత కొత్తిమీర చల్లుకుంటే అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. సండే ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి.